పల్లీలు పుట్నాలు తిన్నంత ఈజీగా యువ ఇంజనీర్లు మేము ఫీల్డ్లోకి దిగితే ఎవరి మాట వినేదే లేదంటూ అక్రమ కట్టడాన్ని పునాదులతో సహా పెకిలించేశారు. వారికిచ్చాం, వీరికిచ్చాం, వారితో మాట్లాడిస్తాం, వీరితో మాట్లాడిస్తాం అంటూ యజమాని గగ్గోలు పెడుతుంటే ఎవరితోనైనా మాట్లాడిపించుకో, మా బాస్ సీఈఓ మాట తప్పితే ఎవరి మాట వినేది లేదంటూ తేల్చి చెప్పేసి పోలీసులతో చెప్పి వారిని బయటకు పంపించేశారు. కాస్త సమయం ఇవ్వండి, మేము తీసేస్తాం. ఎన్నో కట్టడాలు ఉంటే కేవలం మా కట్టడమే కనిపిస్తుందా అంటూ చురకలంటించడంతో ఇది ప్రభుత్వ భూమి, దీనికి ఎటువంటి అనుమతి లేదు, మీ దగ్గర అనుమతి ఉందా, కోర్టు ఆర్డర్ ఉందా అంటూ ఎదురు తిరిగిన యువ ఇంజనీర్లు ఆవేశంతో ఊగిపోవడమే కాదు, ఫీల్డ్లోకి దిగితే మా మాట మేమే వినమంటూ సమాధానం ఇచ్చేశారు. యువ ఇంజనీర్ల నోటి వెంట వస్తున్న చాకు లాంటి మాటలు చూసి కొందరు ఆశ్చర్యపోతే, సీనియర్లు నచ్చచెప్తుంటే అక్రమమని నోటీసులు ఇచ్చిన నిర్మాణం మాత్రం ఆపమని, మీకిదే మేము విధించే శిక్ష అంటూ కాలనీవాసుల ఫిర్యాదులు, సీఈఓ ఆదేశాలతో రిజిస్ట్రేషన్ కార్యాలయంపై వెలిసిన వైన్ సిట్టింగ్ రూమ్ షెడ్డును తునాతునకలు చేసి తమ పనితనం ఇదంటూ నిరూపించారు. ఏంటి మన కంటోన్మెంట్ బోర్డు యువ ఇంజనీర్లు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారా అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్ యువ ఇంజనీర్ల మజాక @కూల్చివేతలు. ఈనాటి ప్రత్యేక కథనం మీ SCB న్యూస్ తెలుగులో. इलीगल कंस्ट्रक्शंस और ऐसे परमिट रूम्स जो पब्लिक न्यूसेंस को करेंगे वो शायद ना बनने दें, आगे भी हम वही उनसे प्रार्थना करते हैं और बहुत थैंक यू बोलेंगे हम कंसर्न इंजीनियर्स को भी जिन्होंने ये सब डिमोलिशन और इलीगल एक्टिविटीज़ को रोका. थैंक यू. కంటోన్మెంట్ 6వ వార్డులోని పంచవటి కాలనీ వద్ద గల రిజిస్ట్రేషన్ ఆఫీస్పై జయరాం వైన్స్ తమ సిట్టింగ్ రూమ్ను ఏర్పాటు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంపై దర్జాగా ఎటువంటి అనుమతి తీసుకోకుండా భారీ రేకుల షెడ్ వేసి ఇక వ్యాపారాన్ని సిద్ధం చేశారు. అయితే కాలనీ వాసులంతా దీన్ని వ్యతిరేకించగా, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లుగా అందరికీ తన సపోర్టు ఉంది అన్న రకంగా యజమాని దర్జాగా ఉన్నారు. అయితే మరి ఎవరెవరికి ముడుపులు ముట్టాయో, ఎంతమందికి భరోసా ఇచ్చారో కానీ మీడియా కథనాలు వచ్చినా, కాలనీ వాసులు ఫిర్యాదు చేసినా, గతంలోని కంటోన్మెంట్ బోర్డు నోటీసులు ఇచ్చినా ఎవరు ఏం చేయలేరు అన్న రకంగా దర్జాగా ఉన్నారు. ఈ తరుణంలో ఉదయాన్నే సీనియర్ జూనియర్ ఇంజనీర్ల బృందం కూల్చివేతల స్టాఫ్తో కలిసి చేరుకోగా, ఇక వాళ్లే వచ్చి వాళ్ళే వెళ్తారనుకున్న యజమానికి కాస్త ఇంజనీర్లు ఏకంగా గ్యాస్ కట్టర్లతో వచ్చి షాక్ ఇచ్చారు. గ్యాస్ కట్టర్లు తీసి ఇక ఒక్కో రేకును తొలగించే ప్రయత్నం మొదలుపెట్టగానే ఇదేంటి ఇది అంటూ గగ్గోలు పెడుతూ ఇది పద్ధతి కాదంటూ యజమాని వాగ్వాదానికి దిగాడు. ఈ తరుణంలో మీ వద్ద ఏమైనా కోర్టు ఆర్డర్ ఉందా, ఏదైనా అనుమతి తీసుకున్నారా అంటూ ఇంజనీర్లు ప్రశ్న వర్షం కురిపించగా, ఎన్నో కట్టడాలు ఉంటే నా కట్టడం పైనే ఏంటి పని అంటూ ఇంజనీర్లకు కాల్స్కు వచ్చే మాటలు మాట్లాడడంతో ఇక రెచ్చిపోయిన ఇంజనీర్లు ఎవరికైనా చెప్పుకో, సీఈఓ మినహా ఎవరు చెప్పినా ఆపేదే లేదంటూ జేసీబీలతో మెట్లతో సహా రేకుల షెడ్లను తొలగించేశారు. हमारे पास ऑर्डर नहीं है, ठीक है, हाफ एन आवर वेट करने का ऑर्डर नहीं है हमारे पास, ज़्यादा है तो सीओ से लेके आओ ऑर्डर, ठीक है. కాస్త సమయం దొరికితే చాలు యజమాని పలుమార్లు వచ్చి అడ్డుపడగా, యువ ఇంజనీర్లు డి అంటే డి అంటూ వ్యవహరించగా, ఇక అనుభవంలో ఉన్న సీనియర్లు కాస్త నచ్చజెప్తూ కూల్చివేతలను యథావిధిగా కూల్చివేశారు. ఇక బలంగా రేకుల షెడ్డు ఏర్పాటు చేయడంతో పాటు పిల్లలకు అటాచ్ చేసినా వదలకుండా వాటిని మ్యాన్ పవర్తో తొలగించేయగా, అతను మాట్లాడుతూ మరింత ఆవేశంగా తొలగింపులు చేయడంతో పాటు పల్లీలు పుట్నాల ప్యాకెట్లను ముందుంచుకొని వాటిని ఎంజాయ్ చేస్తూ కూల్చివేతల పనిని కూడా తమ పనిలో భాగంగా ఎంజాయ్ చేస్తూ అక్రమ కట్టడాలు వెలిస్తే ఏనాటికైనా ఇదే గతంటూ ముందుకు సాగగా, అధికారులు స్పందించి కూల్చివేతలు చేయడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేయడంతో పాటు తమ గోడు విని కూల్చివేతలు చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. నేను సీఓ గారు, కంటోన్మెంట్ సీఓ గారిని ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు మన నామినేటెడ్ బోర్డు మెంబర్ శ్రీమతి భానుక నర్మదా మల్లికార్జున్ అమ్మ గారిని నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు మమ్మల్ని పాజిటివ్గా స్పందిస్తూ దీని మీద యాక్షన్కి చెప్పడానికి చెప్పారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.
అందరికంటే సీనియర్లుగా ఉన్న అధికారులు ఫీల్డ్లో కనిపించకపోయినా జూనియర్ ఇంజనీర్లు మాత్రం ఈరోజు సీఈఓ అందించిన పవర్తో చెలరేగిపోగా ఎవరు చెప్పినా ఒక్కసారి కమటైతే మా మాట మేమే వినం అన్నట్లుగా వర్క్ను ఎంజాయ్ చేస్తూ తమకిచ్చిన పనిని సజావుగా నిర్వహించగా ఎవరు చెప్పినా ఎవరు ఫోన్ కాల్ వచ్చినా ఇది పూర్తయ్యే వరకు లిఫ్ట్ చేసేది లేదని ఆపేది లేదంటూ సజావుగా కూల్చివేతలు చేపట్టగా వారు తీసుకున్న నిర్ణయంపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నమ్మకానికి వారే బ్రాండ్ అంబాసిడర్లో అన్నంత నమ్మకం కలిగేలా నమ్మించేస్తారు. వారికి తమపై నమ్మకం కుదిరింది అన్న భరోసాకు వచ్చాక పక్కా ప్లాన్తో మోసం చేస్తారు. చూడడానికి ఒరిజినల్ అన్నట్టుగానే కనిపిస్తుంది. కావలసిన ప్యూరిటీ సర్టిఫికేట్ను కూడా ఉంటుంది. కానీ వారు వెళ్లిన తర్వాతే అసలు విషయం తెలిసి వెండి వ్యాపారులు కంగు తిన్నారు. కిలోల కొద్ది వెండిని కాజేసిన వారు రాష్ట్రం విడిచి వెళ్లిపోయి ఇక దర్జాగా మమ్మల్ని ఎవరు పట్టుకోరని ధీమాగా ఉన్న సమయంలో పోలీసుల ఎంట్రీతో కంగు తిన్నారు. బంధువులు మిత్రులంతా కలిసి ఈజీ మనీ కోసం వారు చేసిన ఈ దందాను సికింద్రాబాద్ జోన్ పోలీసులు ఛేదించగా మార్కెట్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో మోసపోయిన వెండి వ్యాపారులకు దొంగలను పట్టేసి తగిన న్యాయం చేశారు. నమ్మకమైన వెండి దొంగలు ఈనాటి ప్రత్యేక కథనం. ఈ రా సిల్వర్ బార్స్ ని అంటే విత్ 0% ప్యూరిటీ వాళ్ళు బ్రాస్ మోండా మార్కెట్ మహంకాళి పరిధి బంగారం వెండి వ్యాపారులకు పెట్టింది పేరు. బయటి రాష్ట్రం నుంచి బంగారం తయారీదారులు ఇక్కడికి వచ్చి పనిచేయడం, అక్కడ తయారు చేసిన ఆభరణాలను ఇక్కడ విక్రయించడం జరుగుతుంటుంది. అక్కడ మార్పిడి కాని వస్తువులు కూడా ఇక్కడ మార్పిడి చేసుకుంటూ తమ వ్యాపారులకు అడ్డాగా ఇక్కడ షాపులను మార్చుకున్నారు. అయితే మహంకాళి స్ట్రీట్ లోని శ్రీ జగదాంబ ఇండస్ట్రీస్ సిల్వర్ వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ఆగ్రా ప్రాంతానికి చెందిన వ్యాపారులు 60% నాణ్యత కలిగిన వెండిని ఇక్కడ ఇచ్చి క్వాలిటీ గల వెండిని వారి ధరకు తీసుకెళ్తుంటారు. రాజేష్ అనే వ్యాపారి తన బంధువుతో కలిసి జగదంబ ఇండస్ట్రీకి వచ్చారు. రాజేష్ రెగ్యులర్ కస్టమర్ కావడంతో గతంలో వెండి మార్చుకొని తీసుకుని వెళ్లడంతో అతని దగ్గర ఉన్న దుర్గా బిలియన్ రిఫైనరీ సర్టిఫికేట్ చూసి 10 కేజీల వెండికి బదులు 6 కేజీల వెండి ఇచ్చి పంపివేశారు. ఇదే తరహాలో మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మరో 10 కేజీల వెండిని మార్చుకుని వారు వెళ్లిపోగా ఇక అనంతరం మెటీరియల్ టెస్ట్ కు పంపించడంతో అది మొత్తంగా నకిలీదని తేలింది. ఒక వ్యక్తి తోటి వచ్చి ఇట్లాగే వాళ్ళకి ఒకటి సిల్వర్ బార్ 60% ప్యూరిటీ తోటి 6.35 kgs వాళ్ళకి రా సిల్వర్ ఇచ్చి వాళ్ళకి ప్యూర్ సిల్వర్ బార్స్ తీసుకొని వెళ్ళారు. తర్వాత హీరాలాల్ వర్మ మన కంప్లైనెంట్ అదిని టెస్ట్ చేస్తే వాళ్ళకి తెలిసింది అది 60% ప్యూరిటీ కూడా కాదు, మొత్తం 0% సిల్వర్ ఉన్నాయి. గతంలో 2 మార్లు వారు ఇచ్చిన వెండి సరిగ్గానే ఉండగా ఈసారి మాత్రం మొత్తంగా నకిలీ అని తేలడంతో వెంటనే మహంకాళి మార్కెట్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తీగలాగితే డొంక కదిలినట్లుగా వీరిని అనుసరిస్తూ మధ్యప్రదేశ్ ఆగ్రా వరకు వెళ్లారు. హీరాలాల్ వర్మ ఇచ్చిన ఆనవాళ్లు, సీసీ వీడియోలు, ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితుడిపై నిఘా పెట్టగా ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ హృదయేష్, అతని బంధువు రిటైర్డ్ వాటర్ వర్క్స్ ఉద్యోగి సుశీల్ కుమార్ ఇందులో కీ రోల్ గా గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. వారితో పాటు వీరికి సహకారంగా నిలిచిన ఆటో డ్రైవర్ లడ్డు, ఇటావాకు చెందిన వ్యాపారి రాజు, మధ్యప్రదేశ్ కు చెందిన సోను కుష్వాహాలను అరెస్ట్ చేయడంతో పాటు వారి నుంచి 8.5 కిలోల వెండిని 1,50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నమ్మకం ఉందిగా అని నాణ్యత పరిశీలించకుండా అమ్మకాలు కొనుగోలు జరగవద్దంటూ సికింద్రాబాద్ డీసీపీ రక్షితా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. కేసు ఛేదనకు కృషి చేసిన అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ శ్రీధర్, ఇన్స్పెక్టర్ రవికుమార్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రంగారెడ్డి, డిఎస్ఐ ప్రసాద్ రెడ్డితో పాటు క్రైమ్ టీం సంతోష్, రమేష్, శ్రీకాంత్, మహేష్, సాయి కుమార్, శ్రీనివాసులను ఉన్నతాధికారులు అభినందించారు. మన మహంకాళి పిఎస్ లిమిట్స్ లోనే కాదు, మార్కెట్ పిఎస్ లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఆఫెన్స్ జరిగింది. వాళ్ళ దగ్గర కూడా క్రైమ్ నంబర్ 80/26 కూడా సేమ్ ఇట్లాగేనే ఒక 2 times వాళ్ళు ట్రస్ట్ బిల్డ్ చేసి మళ్ళీ 3rd time వాళ్ళు 0% ప్యూరిటీ సిల్వర్ని రా సిల్వర్ని అమ్మేసి ప్యూర్ సిల్వర్ బార్స్ తీసుకుంటున్నారు. అతి నమ్మకం కాస్త ఈ కేసులో వెండి వ్యాపారులను ముంచేయగా 2 సార్లు సరైన వెండి ఇచ్చిన వారు అలా ఎలా మోసం చేస్తారంటూ వారు తీసుకున్న నిర్ణయం కాస్త 15 లక్షల రూపాయల విలువైన వెండిని ఎగరవేసే వరకు వెళ్ళగా ఎంత నమ్మకం ఉన్నా సరే ఇకపై నాణ్యత తనిఖీ చేయాలని, అలా చేయకుండా ఇస్తే మాత్రం ఇదే పరిస్థితి వస్తుందంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో జరుగుతున్న సమస్యలన్నిటినీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు చేరవేస్తూ ఎస్సీబీ ఛానల్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో అడుగు పెడుతున్న వేళ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఎస్సీబీ ఛానల్కు నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేయదలిచిన, కంటోన్మెంట్ ప్రాంతంలో ఏవైతే సమస్యలని ప్రత్యేక కథనాల ద్వారా, సమీక్షల ద్వారా ప్రజల్ని మమేకం చేస్తూ ప్రచురించి ఇటు అధికారులను, నాయకులను జవాబుదారీతనంగా నిలిచే విధంగా ఛానల్ ప్రయత్నించాలా అని చెప్పి ప్రజల పక్షాన కోరుతున్నా. చిర్రమైన టీం ప్రయత్నం ఫలించింది. బద్రీనాథ్ యాదవ్ చేసిన ఆలోచనకు మంచి స్పందన వచ్చింది.
విద్యతో ఏదైనా సాధించవచ్చని అతిథులు తమ మాటగా తెలియజెప్పగా టార్గెట్తో ఏకాగ్రతతో ముందుకు సాగితే విజయాలు మీదే అన్న ధీమను ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందించారు. ఆర్మీ డాక్టర్లు, ఇంజనీర్లు, నర్సింగ్, ఎయిర్ హోస్టెస్, హోటల్ మేనేజ్మెంట్ ఏ కోర్స్ అయినా సరే మా వంతుగా మీకు కావలసిన పూర్తి సమాచారం అందిస్తామంటూ చిరువైన టీం అందుకు సంబంధించిన అనుభవజ్ఞ సందేశాన్ని వారి ముందుంచగా మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది, మీకు ఏం కావాలనుకుంటున్నారో టార్గెట్ పెట్టుకొని ముందుకు సాగండి అంటూ అతిథులు తెలియజేశారు. మంచి ప్రోగ్రాం తీసుకున్నాము. 100% మంచిగా అందరికి కూడా రీచ్ అయింది. ఇంకా కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన కల్పించుకొని మన పిల్లలకు మంచి బంగారు బాటేసుకోవాలని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇంకేమైనా డౌట్లు ఉన్నా నన్ను సంప్రదించవచ్చు. మీకు కావాల్సిన విషయాలన్నీ కూడా నాలెడ్జ్ చేపించి మా తనకు మంచి టీం ఉంది. ఆ టీం అందరూ కూడా మీకు గైడ్ చేస్తారు. ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యానికి మేము తోడ్పాటును అందిస్తామని చెప్పి కంటోన్మెంట్ మారేడుపల్లిలోని మల్టీ ఫంక్షన్ హాల్లో కెరీర్ గైడెన్స్ మీద సెమినార్ను చిరబైన టీం ఆధ్వర్యంలో చిరబైన బద్రీనాథ్ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులు సెమినార్లో ఉత్సాహంగా పాల్గొనగా వారి కెరియర్ కు గైడెన్స్ అందేలా పలు రకాల నిపుణులతో కౌంటర్లను ఏర్పాటు చేయించి వారికి కావాల్సిన సమాచారాన్ని అందించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించగా స్టూడెంట్స్ కు తమ కౌన్సిలింగ్ తో మంచి భవిష్యత్తును అందించడానికి లెఫ్టినెంట్ కర్నల్ అంకుల్, ఇంజనీరింగ్ నిపుణులతో పాటు పవన్, హైకోర్టు న్యాయవాది విప్లవ్ సింహారెడ్డి, అడ్మినిస్ట్రేషన్ జనరల్ ఎస్ఎస్ రావు, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ పార్టీ వింగ్ సవితా హర్షితో పాటు పలు రంగాల నిపుణులు పాల్గొన్నారు. పలువురు బద్రీనాథ్ యాదవ్ ఆహ్వానంతో చిర్రబేడను టీం సంప్రదింపులతో ఢిల్లీ నుంచి కూడా నేటి సెమినార్కు తరలిరాగా విద్యార్థుల భవిష్యత్తుకు తమ వంతుగా సమాచారాన్ని అందించారు. లక్ష్యంతో ముందుకు సాగితే విజయం తప్పకుండా అందుతుందని, ఒకే లక్ష్యంతో గోల్ను సాధించేలా కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుందంటూ వారు ఉత్తేజపరిచే స్పీచ్లను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందించారు. ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు సంతోషంగా ఆనందంగా గడపాలంటే జీవితం గల్లంత అవుతుంది. కాబట్టి బాగా డిసిప్లిన్గా, ఫోకస్డ్గా పెద్దది ఆలోచించండి. పెద్దది చేరే వారికి నిరంతరం ప్రక్రియలాగా దాన్ని కష్టపడితే సక్సెస్ వస్తుంది. మంచి కెరియర్ కావాలని ఆలోచించేవారు వారి ఆలోచనకు తగ్గట్టుగా కెరియర్ను ఎంచుకోవాలని, ఇప్పుడు చాలా రంగాల్లో మంచి ఉద్యోగాలున్నాయని, వారి కష్టానికి తగ్గట్టుగా తప్పక ఫలితం ఉంటుందని తమ వంతుగా వారికి పలు సలహాలు, సూచనలు అందించినట్లు అతిథులు తెలియజేశారు. And a right person with the right intent is always much better than sponsoring somebody to do something free of cost. The right advice is invaluable in this world. రంగాల్లో లైక్ టూరిజం కానీ, ఎయిర్ హోస్టెస్ గా కానీ, ఎయిర్లైన్స్ కానీ, క్రూజ్ లైన్స్ కానీ, హోటల్స్, 5 స్టార్ హోటల్స్. ఇప్పుడు రీసెంట్ గా మనం చూసాం రీటైల్ మార్కెట్ లో కూడా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ని చాలా అవకాశాలు దొరుకుతున్నాయి. ఈ అవకాశాన్ని ఇచ్చిన బద్రీనాథ్ యాదవ్ గారికి మా ధన్యవాదాలు. కెరీర్ గైడెన్స్ లో భాగంగా చిరమైన బద్రీనాథ్ యాదవ్ తన టీంతో కలిసి చేసిన ప్రయత్నం ఫలించగా ఆరంభంలోనే వారికి సరైన గైడెన్స్ అందిస్తే మంచి టార్గెట్ తో వారు ముందుకు సాగుతారని, అందులో భాగంగానే తాను ఈ చిరు ప్రయత్నం అంటూ తెలియజేయగా ఎవరికి ఎటువంటి సందేహాలున్నా ఎల్లవెల్లలా తమ టీం అందుబాటులో ఉంటుందంటూ తెలియజేయడం విశేషం. అట్లాంటిది ఇక్కడ ఉన్న సమస్యల మీద ఈ ఎస్సీబీ ఛానల్ ఎప్పుడైతే పోరాడిందో అప్పటి నుంచి ఈ ఎస్సీబీ ఛానల్ ఎంతో ముందుకు వెళ్ళింది. ఇట్లనే ఈ ఎస్సీబీ ఛానల్ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో దాని మీద ముందడుగు వేసి ఇంకా ముందుకు పోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ ఎస్సీబీ ఛానల్లో ఉన్న టీం వర్క్ చేసేటోళ్ళు వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, రాబోయే దినాల్లో ఈ ఎస్సీబీ ఛానల్ ఇక్కడ ఉన్న తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడే లస్కర్ ఛానల్ అని చెప్పి సికింద్రాబాద్ నియోజకవర్గంలో పెట్టారు. రాబోయే దినాల్లో ఇంకా ముందుకు పోయి ఇంకా అన్ని నియోజకవర్గాల వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కంటోన్మెంట్లో ఉన్న కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు ఈరోజు సికింద్రాబాద్ జిల్లాలో ఎంతోమందికి పోస్ట్ వచ్చింది. ఈ పోస్ట్ రానికి కారణం కూడా ఈ ఎస్సీబీ ఛానల్ దిక్కేలే. ఎందుకంటే మా సొంటోళ్ళు మేము కష్టపడ్డాయని ఈ ఎస్సీబీ ఛానల్లో చూపించినందుకే ఈరోజు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ గుర్తించి ఈరోజు సికింద్రాబాద్ జిల్లాల ప్రధాన కార్యదర్శిగా నాకు ఈరోజు పోస్ట్ వచ్చినందుకు నేను ఈ ఎస్సీబీ ఛానల్ మనస్ఫూర్తిగా వందనాలు చెప్తాను. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ హోదాలో మొదటిసారి సమ్మర్ క్యాంపు ప్రారంభమైంది. జోనల్ కమిషనర్ అతిథిగా హాజరై సమ్మర్ క్యాంపును అట్టహాసంగా ప్రారంభించారు. పలు విభాగాల్లో వేసవి శిక్షణా తరగతుల్లో పాల్గొనేందుకు విద్యార్థులు ఆసక్తి కనపరిచారు. సమ్మర్ హాలిడేస్ ను విద్యార్థులు ఎంజాయ్ చేసేలా విద్యార్థులకు ఆసక్తి ఉన్న క్రీడలపై శిక్షణను ఎంఎంసీ అందిస్తుంది. నిష్ణాతులైన కోచ్ల పర్యవేక్షణలో శిక్షణా తరగతులు ప్రారంభం కావడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మోండా డివిజన్ మారడపల్లి సనాయి మైదానంలో శనివారం సమ్మర్ క్యాంపు శిబిరాలు ప్రారంభమయ్యాయి. మల్కాజ్గిరి జోన్ కమిషనర్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల ప్రజలకు సమ్మర్ క్యాంపుతో శిక్షణ అందించనున్నారు. మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గనవర్ ముఖ్య అతిథిగా పాల్గొని సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. వేసవి సెలవులో సమ్మర్ క్యాంపర్ ఎంతో ఉపయోగపడుతుందని జోనల్ కమిషనర్ తెలిపారు. విద్యార్థుల సమయాన్ని వృధా చేయకుండా సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడలు ఎంతో ముఖ్యమని, మానసిక ఉల్లాసంతో పాటు ఫిట్నెస్ కు ఉపయోగపడతాయని, చదువుతో పాటు క్రీడలు సైతం ముఖ్యమేనన్నారు. నుంచి ఈ ప్లే గ్రౌండ్స్లో మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి అంటే మనము ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ప్రమోట్ చేయాలి, స్పోర్ట్స్ ప్రమోట్ చేయాలి, స్పోర్ట్ టాలెంట్స్ని గ్రూమ్ చేయాలి. తర్వాత మీరు కూడా సమ్మర్ వెకేషన్లో ఖాళీ ఉంటారు కాబట్టి మీకు కూడా కొంచెం హెల్త్, ఫిట్నెస్, ఎంటర్టైన్మెంట్ ఏమైనా మీరు అనుకోవచ్చు. షహనాయి మైదానంలో నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరంలో పలు విభాగాల విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. క్రికెట్, టేబుల్ టెన్నిస్, కరాటే, వాలీబాల్, టెన్నికాయిట్, కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్, బ్యాడ్మింటన్ తదితర పోటీల్లో శిక్షణ అందించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పి శిక్షణా తరగతులకు సంబంధించిన కిట్లను జోనల్ కమిషనర్ సంచిత్ అందజేశారు. డిప్యూటీ కమిషనర్ సుత్తోమ, మల్కాజ్గిరి జోన్స్ గేమ్స్ ఇన్స్పెక్టర్ గాయత్రులతో పాటు పలువురు విద్యార్థులకు కిట్లను అందజేశారు. వేసవి శిక్షణా శిబిరాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని వారు తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇంత ఉత్సాహంతో మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇందాక మన గౌరవ జనరల్ కమిషనర్ సార్ చెప్పినట్లుగా క్రీడలు అనేవి మన గాంధీ గారు అన్నారు, ఈ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని. మరి మనకి ఒక మంచి మేధ ఎందులో వస్తుంది అంటే ఒక మంచి శరీరంలో వస్తుంది. కాబట్టి వేసవి శిక్షణా శిబిరంలో కీలకమైన పాత్ర కోచ్లు పోషిస్తుంటారు. మల్కాజ్గిరి జోన్ పరిధిలో డివిజన్ల వారీగా క్యాంపులను ఏర్పాటు చేసి ప్రతిరోజు శిక్షణా కోచ్లను అందజేస్తుంటారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆయా విభాగాల్లో శిక్షణ పొందుతూ వస్తుంటారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేటర్ గా ఏర్పడిన అనంతరం మొదటిసారిగా ఎంఎంసి పేరుతో సమ్మర్ క్యాంపులను అధికారులు ఏర్పాటు చేసి ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కోచ్ రాజు, విజయ్, కృష్ణ, కుమార్, వేణులతో పాటు పలువురు పాల్గొన్నారు. సెనాయి మైదానంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా శిబిరాల కార్యక్రమంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా బాక్సింగ్ కోచ్ కృష్ణ, జిమ్ కోచ్ కుమార్లు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం పట్ల గేమ్స్ ఇన్స్పెక్టర్ గాయత్రి వారిని అభినందించారు. ఎస్సీబీ ఛానల్ అంటే కంటోన్మెంట్ గుండె చప్పుడు. అలాగే అలా ఎస్సీబీ ఛానల్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి 5వ సంవత్సరం పూర్తి చేసుకుని 6వ సంవత్సరంకు వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఎస్సీబీ ఛానల్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎస్సీబీ ఛానల్ నుంచి వెళ్ళి మరియు లస్కర్ ఛానల్గా ఎదుగుతున్న వారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ, మరియు అక్కడ లస్కర్లో కూడా గుండె చప్పుడుగా వినిపించాలని కోరుకుంటూ మీ పెద్దల నరసింహ. కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతోత్సవ వేడుకలను పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో మోండా డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ కొంతం దీప్కా నరేష్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రామ్గోపాల్పేట డివిజన్ ఆవులమందలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి జయంతిని పురస్కరించుకుని శనివారం కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఊరేగింపు కొనసాగింది. భక్త సందోహం మధ్య ఊరేగింపు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ కొంతం దీప్కా నరేష్ అమ్మవారి ఊరేగింపులో పాల్గొని పూజలను నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని కోరుకోవడం జరిగిందని కొంతం దీప్కా నరేష్ తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ అనురాధ దంపతుల నివాసంలో హనుమాన్ దీక్ష పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. బోర్డు మాజీ సభ్యురాలు అనురాధ, మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ దంపతులు ఆంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ మాలాధరణలో ఉన్న భక్తులకు భిక్షను ఏర్పాటు చేశారు. రామకృష్ణ నివాస పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికమయంగా మారాయి. ఆంజనేయ స్వామికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భజనలు, కీర్తనలతో మహేంద్ర హిల్స్ ప్రాంతం ఆధ్యాత్మికమయంగా మారింది. భక్తిని చాటి చెబుతూ భజనలు, కీర్తనలు చేస్తూ రామకృష్ణ కుటుంబ సభ్యులు ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. హనుమాన్ మాలధరణలో ఉన్న భక్తులు స్వామివారిని ధ్యానించుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. రామకృష్ణ దంపతులతో పాటు కుమారుడు, కుమార్తెలు పూజలు నిర్వహించి భక్తి చాటి చెప్పేలా భజనలు, కీర్తనలు చేస్తూ భక్తితో నృత్యాలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మంచినీటి సమస్య ఏర్పడటంతో వాటర్ వర్క్స్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిర్వహించారు. పికెట్ క్యాంపు కార్యాలయం వద్ద కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్స్ అధికారులు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి అధికారులతో కలిసి సమావేశాన్ని కొనసాగించారు. కంటోన్మెంట్ లో నీటి సమస్య నెలకొందని, ప్రతి ఇంటికి మంచినీరు సరఫరా అయ్యేలా చూడాలని అధికారులకు శ్రీ గణేష్ సూచించారు. ట్యాంకర్లు ఉదయం నుండి రాత్రి 12 గంటల వరకు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. పలు చోట్ల పాడైన బోర్లకు వీలైనంత త్వరగా మరమ్మతులు నిర్వహించి నీటి సమస్య లేకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. చాలా ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగటం లేదని, ఫిర్యాదు అందిన ప్రతి చోట వేగవంతంగా మరమ్మతులు పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కంటోన్మెంట్ లో పారిశుధ్య సమస్య జటిలంగా మారటంతో ఆయా విభాగాల అధికారులతో శ్రీ గణేష్ సమావేశమయ్యారు. పారిశుధ్య సమస్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. చెత్త రోడ్లపై పేరుకుపోకుండా చూడాలని అధికారులకు శ్రీ గణేష్ సూచించారు. ఛానల్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో వచ్చినందుకు మా కంటోన్మెంట్ ప్రజల తరపున వాళ్ళకి ఎస్సీబీ ఛానల్కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు ప్రజల సమస్యల గురించి వాళ్ళు ప్రతిరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు జరుగుతున్నటువంటి కంటోన్మెంట్లో సమస్యల గురించి ఎప్పుడు టెలికాస్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే ఈరోజు కంటోన్మెంట్లో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు నాయకులు ఒక రికగ్నిషన్ వచ్చిరంటే అది కేవలం ఎస్సీబీ ఛానల్ వల్లనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎస్సీబీ ఛానల్ ప్రతిరోజు మాలాంటి నాయకులను ముందుకు తీసుకెళ్ళి మేము చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ప్రతిరోజు టెలికాస్ట్ చేస్తూ కంటోన్మెంట్ ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇలాగే ముందుకు సాగుతూ ప్రజల సమస్యల గురించి మాలాంటి నాయకులను ప్రోత్సహించాలని చెప్పి ఏసీబీ ఛానల్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు బాటపట్టారు. వేసవి సెలవులను కుటుంబ సమేతంగా గడుపుతూ పలు దైవ క్షేత్రాలను దర్శించుకుంటూ భక్తి పారవశంలో టిఎన్ శ్రీనివాస్ మునిగి తేలుతున్నారు. ధర్మస్థల మంజునాథ స్వామి దేవాలయం, కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో టిఎన్ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. బెంగళూరు పర్యటనలో ఉన్న టిఎన్ శ్రీనివాస్ బంధువులతో కలిసి పలు దైవ క్షేత్రాల్లో స్వామివార్లను దర్శించుకుంటూ భక్తి పారవశంలో మునిగి తేలుతున్నారు. ఛార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్ పేలటంతో దంపతులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ ఆసుపత్రికి వెళ్లి దంపతులను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అస్మత్పేట్ డివిజన్లోని ట్రినిటాన్ టవర్ లో ఉంటున్న యూనస్ ఉదయం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టారు. ఒక్కసారిగా పేలటంతో భార్యాభర్తలకు గాయాలయ్యాయి. స్థానికులు బోయిన్పల్లిలోని రమ్య ఆసుపత్రికి తరలించారు. డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ కు సమాచారం అందించడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. దురదృష్టవశాత్తు సెల్ ఫోన్ పేలి ప్రమాదం జరగటం పట్ల ముద్ద నరసింహ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సిబ్బందికి ముద్ద నరసింహ యాదవ్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మహిపాల్ రెడ్డి, గడ్డం నరసింహరావు, శ్యామ్ సుందర్, విరాట్ భాయ్, శ్రీనివాస్ గౌడ్, సంపత్, చందు యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆయన వృక్ష ప్రేమికుడు. చెట్టు రోడ్డు మీద కనిపిస్తే చాలు సురక్షితంగా మరో చోట ప్రాణప్రతిష్ఠ చేసే వరకు ఆయన ప్రశాంతంగా ఉండరు. అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెంపుల్ అల్వాల్ రోడ్లో సుమారు 20 సంవత్సరాల వయసు కలిగిన పెల్ట్ ఫోరం చెట్లు వాహనదారులకు అడ్డంగా మారడంతో పాటు నిత్యం ట్రాఫిక్ జామ్కు కారణంగా మారుతున్నాయి. ఈ తరుణంలో విషయం తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు దృష్టికి రాగా వెంటనే అటవీ శాఖ, జీహెచ్ఎంసీ, యూబీడీ అధికారులతో సమన్వయం చేసుకుని అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది సహకారంతో ట్రాఫిక్ డీసీపీ ఆదేశాలతో ఇక రంగంలోకి దిగారు. గతనాడు అనేక చెట్లను క్షేమంగా మరో చోట ప్రాణప్రతిష్ఠ చేసి వారి ప్రాణప్రతిష్ఠ చేసిన అనుభవంతో 3 వృక్షాలను క్షేమంగా అక్కడి నుంచి తరలించి అల్వాల్ హిల్స్ లో ప్రాణప్రతిష్ఠ చేశారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా చెట్ల కొమ్మలు తొలగించి క్షేమంగా వాటిని మరో చోట ప్రాణాలతో ఏర్పాటు చేయగా చెట్లు ఆరోగ్యంగా పెరిగేలా తన వంతుగా నిరంతరం పర్యవేక్షణ కూడా చేపడతానంటూ ఏసీపీ శంకర్రాజు తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.